అక్టోబర్ 15 దాకా అసలు ఏ నది నుంచి మట్టి ఎట్టకూడదని చెప్పి ఎన్జీటీ బ్యాన్ ఉంది. అట్లాంటి బ్యాన్ కూడా పట్టించుకోకుండా ఆ రోజు పెరుమాళపాడు పెన్నా నుంచి ఎత్తడం జరిగింది. ఆ రోజు ఆ బ్యాన్ పాటించుంటే ఈ 7 మంది చనిపోయి ఉండేవాళ్ళ. ఆ రోజు ఓవర్లోడ్ లేకుండా బండి నడుపుంటే కంట్రోల్ ఉండేదా బండికి? ఇంత ఘోరం జరగకుండా ఉండేదా? నిజంగా మీ రిపోర్ట్ల ప్రకారంగా డ్రైవర్ తాగున్నాడా? అంటే మీరు పెట్టిన బెల్ట్ షాపులు కదా, ప్రతి ఊరికి 2-3 బెల్ట్ షాపులు పెట్టున్నారు. ఎక్కడికి పోయినా కానీ మంచినీళ్ళు దొరకపోయినా కానీ మందు అయితే తప్పకుండా దొరుకుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ మందు దొరికేటప్పుడు ఆ రోజు ఆ డ్రైవరు ఆ బెల్ట్ షాపులు లేకుండా ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదా? అంటే అది రహదారి. ప్రతిరోజు ఎంతోమంది ఆత్మకూరు కానీ, నెల్లూరు కానీ, బద్వేలు కానీ, కడప వాళ్ళంతా తిరుపతి పోవాలన్నా కానీ ఆ రహదారి వాడతారు. ఇప్పుడు మీ బండ్లు దాదాపు 150 బండ్లు నడుస్తున్నాయి కదా, శాండ్ మాఫియా బండ్లు. ప్రతి ఒక్క బండి ఓవర్లోడ్ అయి ఉంది. ఆ డ్రైవర్ తాగున్నారో లేదో మాకు తెలీదు. అంటే ప్రతి ఒక్క బండి ఏదో యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది కదా. రేపు ప్రజలు ఆ రోడ్డు మీద పోయినప్పుడు భద్రతగా ఫీల్ అవుతారా లేదా? రేపు ఇట్లాంటి విషాదం మళ్ళీ జరగకుండా చేయాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించాలి కదా. ఊరిని ఇంకో 4 లేన్ రోడ్ ఇస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? అంటే మీ 150 బండ్ల నుంచి ఇంకొక 300 బండ్లు పెంచాలని ఏంది? అంటే కొన్ని ప్రశ్నలు అడగకపోతే రేపు సమాధానం ఎట్లా చేయాలి? మొన్న ఎయిర్ ఇండియా ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక విమానం, మీ అందరికీ తెలుసు, అహ్మదాబాద్లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొన్న సుప్రీం కోర్టు కూడా ఒక తీర్మానం ఇచ్చింది. భారతదేశంలో ఏ మనిషికైనా కానీ ఒకే హక్కు ఉంది బతకడానికి, అంటే రైట్ టు లైఫ్. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. యాక్సిడెంట్ రిపోర్టు, దాని డీటెయిల్స్, దాని కాజ్ ఏందనేది బయట పెట్టేటట్టు ఇమ్మీడియట్గా ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే ఏ మనిషికైనా కానీ ఆ నిజాలు తెలిస్తే రేపు ఏ ప్లేన్ ఎక్కాలి, ఏ ప్లేన్ ఎక్కకూడదు అనేది ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. అది ఆ సొంత జీవితంలో ఆయనకి ఆ హక్కు ఉంది ఆ నిర్ణయం తీసుకోవడానికి. ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఈ కేసులో 5 రోజులైనా కానీ డ్రైవర్ పేరు బయట పెట్టడానికి ఏంది ఇంత ఇబ్బంది? ఏ రీచ్ నుంచి వచ్చింది, ఎక్కడ కల్తీ జరిగింది, ఎక్కడ ఓవర్లోడ్ జరిగింది, అవన్నీ తర్వాత ఒక డ్రైవర్ పెట్టడానికి ఇంత ఒత్తిడిలో ఉన్నారంటే ఏం జరుగుతుంది వెనకాల? ఏదో పెద్ద విధంగా టీడీపీ ఎంత అంటే ఏ స్థాయి నుంచి ప్రెజర్ వస్తుందో మాకు తెలియదు, కానీ ప్రెజర్ అయితే తప్పకుండా వస్తుంది కాబట్టి నిజాలు బయటికి రావట్లేదు. అందుకు వైఎస్ఆర్సీపీ తరఫున కొన్ని ప్రశ్నలు అయితే అడగాల్సిన అవసరం ఉండింది ఈరోజు. వీటన్నిటికీ కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 1 సంవత్సరం నుంచి తిరుగుబాటు చేస్తున్నాము ఇల్లీగల్ శాండ్ మాఫియా మీద. ఎన్నో అర్జీలు ఇచ్చున్నాం. స్థానిక ప్రజలు కూడా ఎన్నోసార్లు బయటకు వచ్చి ఉద్యమం చేశారు. మా రోడ్లు పాడవుతున్నాయి, మా పిల్లలు స్కూల్కి పోలేస్తారని చాలామంది చెప్పారు. కానీ ఇప్పటిదాకా అయితే చర్యలు ఏం తీసుకున్నారు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మా డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ ప్రభుత్వం ఈ యాక్సిడెంట్లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి ఇమ్మీడియట్గా, ఇప్పుడే వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా వివరంగా చెప్పాం కాబట్టి మీకు తెలుసో తెలీదో మాకు తెలియదు, కానీ ఇది మళ్ళీ ఒకసారి గమనించి తప్పకుండా 50 లక్షలు ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండోది, దీనికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఎంక్వైరీ తయారు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు వాడేది చాలా మంది, మేము కాకుండా ఆత్మకూరు ప్రజలు కానీ, వీళ్ళందరికీ మళ్ళీ మనసులో ఒక క్షేమం కలగాలంటే ఇండిపెండెంట్గా ఒక కమిటీ వేసి అసలు ఈ యాక్సిడెంట్ వెనకాల ఏంటి పూర్తిగా వివరాలు తొందరగా బయటకు వచ్చేటట్టు చూడాలి. అదేవిధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని వెనకాల ఎవరు మెయిన్ అక్యూజ్డ్గా ఉంటారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు. మూడోది, ఆత్మకూరులో మొత్తం ఇల్లీగల్ మైనింగ్ ఆపేయాలి. నాలుగోది, అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలి. చివరిగా, ఈ మాఫియా డాన్లు ఆత్మకూరులో ఏ విధంగా సంపాదన చేస్తున్నారో ఆ లెక్కలు కూడా మీకు వివరంగా చెప్పున్నాం. మీరు ముఖ్యమంత్రి గారు P4 అనే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా ఈ మాఫియా డాన్లు ఎవరున్నారో ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళ చేత ఒక్క నెల సంపాదన ఈ చనిపోయిన వాళ్ళకందరికీ వాళ్ళ కుటుంబాలకి చేరాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. దీని మీద మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ స్టెప్ తీసుకోవాలి. ఈ పాపం మీ దగ్గర చుట్టుకునేటట్టు మీరు ఏ విధంగా అయినా మాత్రం చర్యలు తీసుకోవాలి. నిజాలు బయటికి రావాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తున్నాం. మనం అందరం గమనిస్తే 1 నెల క్రితమే నేపాల్లో
ప్రభుత్వాన్ని మార్చేశారు. అది ఎక్కడ మొదలైందంటే ఒక చిన్నారి రోడ్డు దాటుతూ ఉంటే ఎవరో మంత్రి కారు పోతా దాన్ని కొట్టేసి యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత అది సోషల్ మీడియాలో పెట్టుకొని ఉంటే వాళ్ళు ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి కొంచెం ఉద్యమం చేశారు. వాళ్ళని 12 మందిని గాలి చేశారు. ఇంకా మొత్తం ఊరంతా తగిలొచ్చి వాళ్ళని మార్చేశారు. ఇక్కడ కూడా ఈ యాక్సిడెంట్లో మీరు చర్యలు తీసుకొని నిజాలు బయటకు వచ్చేటట్టు ప్రయత్నించి పోలీసులు కానీ మిగతా అధికారుల మీద ఏ విధంగా ఒత్తిడి రాకుండా చూసి ఈ చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు చేయకుండా ఉంటే మాత్రం నేపాల్లో జరిగిన పరిస్థితి మీకు తప్పదు అని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దయచేసి ఇది ఒక యాక్సిడెంట్గా చూడబాకండి. ఇది మీరు తయారు చేసిన హత్య అని చెప్పేసి ఈ తెలిసిన నిజాల ఇప్పుడు దాకా మీడియా ద్వారా ఏం తెలిసిందో ఇది ఒక విషాదం. కూటమి ప్రభుత్వం ఆత్మకూరులో ఉండే తయారు చేసిన హత్య అని కూడా ఒక రకంగా చెప్పచ్చు. మీ పేపర్లో వేశారు 5 బండ్లు దాకా పట్టుకున్నారనుకుంటాను. దాంట్లో 3 బండ్లు కూడా అనంతసాగరం మండలం నుంచి బయలుదేరి వచ్చాయని దాన్ని ఒంగోలుకి టెస్టింగ్కి పంపించున్నారు. ఆ టెస్ట్ రిపోర్ట్లు రాగానే ఆ రెండో మాఫియా అనేది రేషన్ మాఫియా అనేది వేరే జరుగుతూ ఉంది ఆత్మకూరులో. దాని వివరాలు కూడా తొందరలోనే బయటకు వస్తాయి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే ఈ 7 మంది ఎవరు చనిపోయారో వాళ్ళకి న్యాయం జరగాలని. మిగతా కార్యక్రమాలు మిగతా విశేషాలు తర్వాత అయినా మాట్లాడవచ్చు. కానీ ఈరోజు ముఖ్యంగా ఈ 7 మందిని మనం మర్చిపోకూడదు. దళితులు అని చెప్పేసి మనం పక్కన బారేయడం అనేది మంచిది కాదు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఆ రోజు ఎవరైనా కానీ మనం ఈరోజు ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఇంకా భయంతో పోతాం. ఒక టిప్పర్ అక్కడ కనపడుతుందంటే సైడ్లో ఆపుకుంటాం. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఈ నిజాలంతా బయటకు వచ్చిన తర్వాత. అందుకు మన ప్రయత్నం అంతా ఈరోజు 7 మంది ఎవరు చనిపోయారు వాళ్ళ గురించి ఏమైనా ఉంటే మాట్లాడి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. బైక్ కొంటే బైక్ ఫ్రీ. ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్. ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ ఐఫోన్ 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం ₹99 మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్. 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.